నమస్తే ఫ్రెండ్స్. ప్రకృతిలో జీవనము, ప్రకృతి వ్యవసాయము, గో సంపద, గోసేవ, మట్టిల్లు. ఇదందరికీ ఇప్పుడు ఒక కల. అలా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా ఫ్రెండ్స్. అయితే అందులో ముందుగా మనం ప్రకృతిలో మమేకం అవ్వడం నేర్చుకోవాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవితో సహజీవనము చేసే ధైర్యము, విశాల హృదయం ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అది అలవాటు చేసుకొని, ఈ వర్షాలు, వరదలు, ఎండలు, చలి, వాతావరణ పరిస్థితులన్నిటినీ ఖచ్చితంగా తట్టుకోగలము అన్న ధైర్యం ఉండాలి. తట్టుకునే మానసిక పరిస్థితి ఉండాలి. ఆ తరువాత అప్పుడు మట్టింటి గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్. నేను గోదావరి ఒడ్డున ఉండాల్సొస్తుంది 6 నెలలు గోవుల గురించనమాట. అయితే ఆ ఎండ, ఇసుక, వేడి చాలా ఎక్కువుంటుంది. దాన్ని తట్టుకోలేమసలు ఎండాకాలంలో అని నేను మట్టిల్లు నిర్మాణము ఇక్కడ గిరిజనులతోని చేయించుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళకి ట్రెడిషనల్‌గా అలవాటుంటుంది. వాళ్ళు ఉండే ఇల్లులు చాలా అద్భుతంగా ఉంటాయి అనేసి మట్టిల్లు, మట్టి, ఇటుకలు, తర్వాత ఇక్కడ నేచురల్ రిసోర్సెసే అన్నీ వాడి కర్రలు, తర్వాత పెంకులు, రీసైకిల్డ్ అలా వాడి ఒక అద్భుతమైన మట్టిల్లు చక్కగా తీగలు చేయించుకున్నాను. చాలా పందిరిని ఎక్స్‌పెన్సివ్ గూడా అల్లుకున్నాయి. అయింది. పువ్వులు అంతా మొదలైనయి కట్టారు. చూడండి. చాలా బావుంది. యెల్లో ఇంత కలర్‌లో లోపల వర్షాలొచ్చాయి. బ్యూటిఫుల్ నేను ఫ్లవర్స్ మళ్ళా అడవికి దగ్గరగా వెళ్ళాల్సొచ్చింది కనిపిస్తున్నాయి గోవుల గదా! గురించి. అదే అవి సమయంలో 2022లో వరదలొచ్చాయి. భయంకరమైన, భీకరమైన వరదలొచ్చాయి. ఆ వరదల్లో నా ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది, కూలిపోయింది ఫ్రెండ్స్. అదసలు నేను అనుకోని సంఘటన. కానీ నాకు ఆ మట్టింట్లో ఉండాల్సిందే అనుకోని తిరిగి మళ్ళీ మట్టిల్లు కట్టించుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అందులోనే ఉంటున్నాను. అయితే మట్టిల్లు కట్టడానికి ముందు మనం చాలా దాని గురించి బాగా రిసర్చ్ చేయాలి, తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడో చూసేసి అలా కావాలి అనుకుని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎక్కడి వాతావరణ పరిస్థితులు అక్కడ ఉండే విధానానికి అనుగుణంగానే మనం ఇల్లులు కట్టుకోవాలి ఫ్రెండ్స్. అది నాకు బాగా అర్థమైంది. ఇక్కడ జీవించే వాళ్ళు ఎలాంటి ఇళ్లలో ఉండేవాళ్ళు, అలాంటి ఇల్లులే కట్టుకోవాలని చూడాలి గానీ, ఎక్కడో ఉన్నటువంటి ఇల్లుల మోడల్స్ తెచ్చి ఇక్కడ కట్టుకోవాలనే ప్రయత్నం అయితే చేయొద్దు ఫ్రెండ్స్. అది నాకు బాగా అర్థమైంది. నేను ఇక్కడ ఉండేటటువంటి ఇల్లు కట్టించుకున్నా కూడా దాని మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాల్లో మట్టి పోతది. మళ్ళా మట్టి నమస్తే ఫ్రెండ్స్. కుయ్యాలి, రాసుకోవాలి, లీకేజెస్ మట్టింట్లో వస్తాయి. లీకేజెస్ చక్కగా రిపేర్ పేడతో చేయించుకోవాలి. కొన్నిసార్లు పెంకులు పడిపోతుంటాయి, కోతులొచ్చి అవన్నీ చేసుకోవడం మనము నేర్చుకున్న తర్వాతనే ఈ మట్టిల్లుకు మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ విషయమే నమస్తే నా ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్సే మీకు మా చెప్పాలనిపించింది. అది మట్టిల్లు ఒక కళ. నిజమే చాలా అది ఒక అద్భుతం. కానీ దానికి తగ్గట్టుగా మన మనస్తత్వాన్ని, మనకి ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత మట్టిల్లు నిర్మాణం చేపట్టాలి. అంతే కాకుండా అందరితో